పవన్ గారికి టార్గెట్ చేయడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మీరు టార్గెట్ చేస్తే 1000 కోట్ల క్లబ్లోకి వెళ్తారు. ప్లీజ్ దయచేసి మీకు దండం పెడతానన్న పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ చేయండి. అది అక్కడ నువ్వు ఎవరు పోయా నువ్వు పక్కన మాట్లాడుతుంటే మధ్యలో క్వశ్చన్స్ వేస్తా. ఇప్పుడు రా ఒక చిన్న పని చేయండి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత దానికి ఎఫ్ఎఫ్ అని ఒక బటన్ నొక్కితే టూ ఇంటిలో వెళ్తుంది. వెళ్ళి చూడండి. స్టోరీ స్లో ఉండడం ఏంటి, ఎవడు అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు. స్టోరీ చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా ఉంది. సినిమాలో బోర్ ఉన్న సీన్సే లేవు. సీన్ టు సీన్ వస్తున్నప్పుడు ఇంకా స్లో ఉందంటే ఐ థింక్ మీరు అది ఓజీ చూడకుండా ఇంకేదో చూసుంటారు. మీరు ఆ సినిమాలు నైట్ టైం ఏమైనా చూసారా ఏంటి కొంప తీసి? అవి చాలా స్లోగా ఉంటాయి. పాత సినిమాలు కాదు కదా. అకిరానందం లేడు, అవన్నీ అబద్ధం. చాలా బాగుందబ్బా. హీరోయిన్ పెద్దగా చిన్నగా కాదు. అసలు స్టోరీకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్రియాంక చేసింది. చాలా బాగుంది ఆ అమ్మాయి లైను. లవ్ ట్రాక్, డాక్టరు, సాంగ్, చనిపోవడము, కూతురు, సెంటిమెంటు అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలి ఆ సినిమాకి చిన్న ఆయుపట్టు లాంటి క్యారెక్టర్ అమ్మాయి. సినిమా ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. కొన్ని సినిమాల్లో హీరోయిన్కి పెడతారు, ఎందుకు పెడతారో తెలియదు. ఈ సినిమా నాకు తెలిసి ఈ తర్వాత ప్రియాంక సినిమా చేయకపోయినా పర్వాలేదు, అంత మంచి క్యారెక్టర్ చేసింది. చాలా బాగుంది. పవన్ సార్ కన్నావా? పవన్ స్థాయికా? ఓకే, స్థాయి అంటే ఏదది? ఆయన క్వశ్చన్కి చెప్పిన తర్వాత నీకు రానా లేకపోతే నీకు చెప్పాలా? అది అయిపోయిన తర్వాత నీకు చెప్తాను. పవన్ స్థాయి లేదు, అందరూ ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది మాఫియాకి సంబంధించింది కాబట్టి ఆ విధంగా వెళ్ళింది. అయితే ఒకటి ఇందాక భాషతో కంపేర్ చేశాను కదా, భాషా సినిమాలో ఎవరు మనకి రఘువర్ణం గారు లెవెల్ వేరు, ఈయన లెవెల్ వేరు. సో అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి, ఆర్టిస్ట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓవరాల్గా ఒకటి చెప్తాను అబ్బా, సినిమా చాలా బాగా తీశారు. ఫైట్స్ కానీ, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, క్లైమాక్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం కానీ, స్టైల్ కానీ, లుక్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఓవరాల్గా ఒక మాఫియా సినిమా ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఆ విధంగా ఈ సినిమా. వెబ్సైట్లో నాదా? ఏ వెబ్సైట్ అది? ఏ వెబ్సైట్లో నువ్వు చూసావు? వెబ్సైట్లో బాగోలేదంటే ఇప్పుడు నేను ఎరిపప్పనా? మరి నేను చెప్పాను కదా, నేను చెప్పింది వెబ్సైట్లో చెప్పు. వెబ్సైట్లో ఎవడో పెడతా నాకు నువ్వు అడుగుతావేంటి? వెబ్సైట్ నాదా? నాది కాదు కదా. వాళ్ళు ఎందుకు పెడతారని వాళ్ళకెళ్ళి అడగాలి. నాకు అడిగితే నేనేం చెప్తా? నువ్వెందుకు కడుపు చేసావని కడుపు చేసినాడు అడుగు బాబు. నాకు వచ్చి అడిగితే నేనేం చెప్తా? నువ్వు మర్డర్ చేసినాడికి వెళ్ళి అడుగు ఎందుకు మర్డర్ చేసావని. ఆడే కూడా పవన్ కిష్గా కొట్టంగాడు 1.5 రేటింగ్ పెట్టాడు అని అంటే, ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్పనా? నీకు 10,000 ఇస్తే నువ్వు ఇంకోలా రాస్తావు. ఇప్పుడు నీ 10,000 తీసుకున్నావా? నువ్వు వైసీపీనా కాదా? మరి నాకు అది డౌట్ వచ్చింది. మరి నువ్వు నాకు అదే ప్రాబ్లం. నీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాడెవడో 1.5 పెట్టాడంటే ఒకడెవడో పెట్టినట్టుకు ఎంతమంది ఊరికి పెచ్చనా కొడుకులు మా ఎంతమంది వచ్చాము. మీకు ఒకటే చెప్తున్నాను అబ్బా, ప్రతి ఒక్కడికి జబ్బు వస్తే చచ్చిపోతారు, ఈ నా కొడుకులు కూలుకొని చచ్చిపోతారు. అది అంతే వాళ్ళు. అంతకంటే నేను రేటింగా నేను ఎప్పుడు ఇవ్వలేదు, కానీ నువ్వు అడిగావు కదా 5కి 50 ఇస్తున్నాను, వేసుకో అంతే. నేను ఎప్పుడు రేటింగ్ సినిమాలో డైలాగ్ చెప్తే సుజిత్ రేపోతే నా దగ్గర కాల్ సీట్లు కానీ వస్తాడు. నాకు అవసరమా చెప్పు? నాకు అవసరమా బ్రదర్? పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమానే ఎంత బాగా తీస్తేనే 1.5 రేటింగ్ వేశారు, నెగిటివ్ చెప్తున్నారా అంటున్నా. మరి నేను ఒక డైలాగ్ చెప్తే నా మీద నువ్వు ఎలా ట్రోల్ చేస్తారు? ఇప్పుడు నువ్వే చాలు. కరెక్ట్. ఎవరికి అర్థం కాదంటే తెలుగు సినిమా చూడడానికి వచ్చే హిందీ వాళ్ళకి అర్థం కాదు, హిందీ సినిమాలో చూసేవాళ్ళు తెలుగు వాళ్ళకి అర్థం కాదు, తెలుగు వాడికి ఇది అర్థం అవుతుంది. హిందీలో ఒక డబ్బింగ్ అయి ఉన్నది, హిందీలో చూడమని. హిందీ వాడు తెలుగు వాడికి రాకు, తెలుగు వాడు హిందీ సినిమా వెళ్ళి చూడకండి. పుష్ప రికార్డ్స్, ఇంద్రా రికార్డ్స్, కుసి రికార్డ్స్ ఇవన్నీ భద్రకొడతాయి లేవనేది నాకు సంబంధం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే వాడు చెప్తాను బ్రదర్, మొన్న హరిహర వీరమల్లు వస్తే మతాన్ని తీసుకున్నారు, ఇప్పుడు ఈ సినిమా వస్తే పార్టీని తీసుకుంటారు. అరే పార్టీని పక్కన పెట్టి సినిమాలో చూద్దాం అనుకుంటే రికార్డ్స్ పుష్ప కాదు, మొత్తం 10 సినిమాల రికార్డులు కూడా ఓజీ పగలగొడతారు. ఇక్కడ పొద్దున్నే కూర్చొని సినిమా చూడకముందని బాగులేదు, ఫ్లాప్, మీ మీదగా ఉంటుంది అనుకోలేదు, లేకపోతే ఇంకొకలాగా లేదు. ఏంటి అసలు? ఏంటి మీ కర్మ ఏంటి అసలు? నేను అదే చెప్తున్నాను బ్రదర్, నేను అదే చెప్తున్నాను బ్రదర్. చాలా వేడిగా ఉన్న నాకు వచ్చి ఎలాగుంది బ్రదర్ అని అడిగా, మొత్తం చల్లగా అయ్యింది. నేను చెప్తుందే